కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు జరిగాయన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. గాంధీ నేతృత్వంలో స్వాతంత్ర్య ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రపంచంలో భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్రగామిగా నిలిపిందన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందాయన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు తొలగించడం సరికాదన్నారు. 10 ఏళ్లుగా బీజేపీ కులమత రాజకీయాలు చేస్తోందని విమర్శించారు ఆది శ్రీనివాస్. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవాలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పతాకావిష్కరణ గావింపు చేసుకుని ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం చరిత్ర, భారతదేశ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ జెండా అజెండాగా నిలబడి బ్రిటిష్ పరిపాలకుల చేతుల్లో ఉన్నటువంటి సందర్భంలో ప్రజల పక్షాన పోరాటం జరిపి స్వాతంత్ర్యం తీసుకుని వచ్చిన నాటి నుంచి కూడా పేద ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకొని పోతూ ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామి దేశంగా మార్చినటువంటి పార్టీ ప్రపంచంలో ఏదైనా ఉందంటే